వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ అండి అందరికీ. ఈరోజు మనము ప్రీవియస్ క్లాసెస్ జ్యోతిష్యం మనకైతే ఏమేమి అయినాయో ఆ క్లాసెస్ రివైజ్ చేసుకుందామండి. లాస్ట్ 2 క్లాసెస్లో కూడా మనము చాలా వరకు రివిజన్ చేసుకున్నాము. నిన్న మనకి సార్ చెప్పిన క్లాస్ని ఎక్కువ రివిజన్ చేసుకోవడానికి ఈరోజు ప్రయత్నిద్దామండి. రజనీ గారు స్టార్ట్ చేస్తారా? ఓకే అండి. మనము ఇంతకు ముందు తెలుసుకున్నట్టుగా హిందూ ధర్మం యొక్క ముఖ్యమైన అంటే గో టు ప్లేస్ లాగా ప్రమాణమైనది ఏంటండి? వేదాలు కదా! సో, ఈ వేదాలలో ఒక భాగం మనం జ్యోతిష్యం అని తెలుసుకున్నాం గదా! వేదాంగాలు అనేవెన్ని ఎవరైనా చెప్తారా? నా మాట వినిపిస్తుందా రాధిక గారు? వినిపిస్తుందండి. ఎవరైనా చెప్తారండి? వేదాంగాలు ఎన్ని మనం జ్యోతిష్యం క్లాస్లో చెప్పుకున్నాం, ఋగ్వేదంలో కూడా చెప్పుకున్నాం. ఎవరైనా ఒకళ్ళు అన్మ్యూట్ అయి చెప్పండి. శిక్ష, వ్యాకరణం 6. ఓకే, yes ma'am. శిక్ష, చెప్పండి. వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము. జై శ్రీకృష్ణ. కరెక్ట్. కరెక్ట్. జై శ్రీకృష్ణ. ఏది ఏంటో చెప్పగలరా? ఎస్ మ్యామ్, నేను బుక్ చూసి చెప్తున్నాను మ్యామ్. ఆఫ్ కోర్స్ మేమైనా బుక్ చూసే చెప్తామండి. డోంట్ వరీ. శిక్ష అంటే చెప్పండి. ముక్కు, నాసికము, ముక్కు. వ్యాకరణం అంటే నోరు లేదా ముఖము. ఛందస్సు అంటే పాదములు. నిరుక్తము అంటే చెవులు. జ్యోతిష్యము అంటే కళ్ళు. కల్పము అంటే చేతులు మ్యామ్. సో మనం ఇక్కడ తెలుసుకున్నట్టుగా జ్యోతిష్యాన్ని కళ్ళతో పోల్చారు. అంటే మనం చూసి అంటే విజువలైజ్ చేయడానికి ఉపయోగపడేది జ్యోతిష్యం. అంటే ఇక్కడ మనం ఏం విజువలైజ్ చేస్తాము? గ్రహాల యొక్క స్థితిలని, నక్షత్రాలని, వీటన్నిటిని చూసుకుని మనం ఇంటర్ప్రిటేషన్స్ చేసుకుంటున్నాం కదా! సో జ్యోతిష్యం అనేది ఒక ముఖ్యమైన అంగము మనకి. సో ఇలానే మనం ఇంకా ఏం తెలుసుకున్నాము జ్యోతిష్యంలో? ప్రీవియస్ క్లాసెస్‌లో జ్యోతిష్యంలో 3 పార్ట్స్ ఉంటాయని తెలుసుకున్నాం కదా! అవేమిటండి? చెప్పాలి ఎవరన్నా. స్కందము, జాతక భాగము, సంహిత భాగము. వెరీ గుడ్. సిద్ధాంత స్కందంలో ఏముంటాయి? మ్యాథమెటిక్స్, థియరీ, గ్రహాలు, వాటి గ్రహాల స్థితి, కదలికలు, నక్షత్రాల కదలికలు, ఈ బ్రహ్మాండాల గురించి. మిల్కీ వే కరెక్ట్. సో ఇంకా ఇట్లా ప్రపంచంలో గ్రహాల గురించి కానీ మొత్తం అన్ని డీటెయిల్స్ మనం అక్కడ నేర్చుకుంటాం. నెక్స్ట్ పార్ట్ ఏంటి? జాతక భాగం. జాతక భాగం. జాతక భాగంలో ఏముంటాయి? వ్యక్తుల జీవనంపై గ్రహాలు, నక్షత్రాలు, గ్రహ చలన మరియు వారి స్థానాల ప్రభావం గురించి వివరించే భాగం జాతక భాగం. సో ఆ జాతక భాగంలో మనం ఏం చేస్తామంటే గ్రహాలు, నక్షత్రాలు, గ్రహ చలనాన్ని బట్టి, వాటి స్థానాల్ని బట్టి, ఆ గ్రహాల వలన మన మీద ఒక పర్టిక్యులర్ వ్యక్తి మీద ఎలా ప్రభావం చూపిస్తోంది, లేకపోతే ఫ్యూచర్‌లో వాళ్ళకి ఎలా ఉంటుంది, అలాంటి వాటిని అంచనా వేయడానికి వాడతాం కదా! సో మూడో భాగం ఏంటి? వేరే వాళ్ళని చెప్తారు. వేరే వాళ్ళు ఎవరైనా చెప్పండి. జాతక భాగం తర్వాత సంహిత భాగం. సంహిత భాగం ఏమిటి? ఇది గ్రహాల కదలిక కాకుండా వేరే వాటిని ఆధారంగా చేసుకొని
వేరే రకంగా విశ్లేషించడానికి. అంటే ఎలాగంటే మనం ఫేస్ రీడింగ్ చూస్తాము, హస్త సాముద్రికం చూస్తాము, లేకపోతే వాతావరణాన్ని చూస్తాము. అవేమీ గ్రహాల కదలికని బట్టి ఆధారపడినవి కాదు కదా! వాటికి లేకుండా కూడా భూమి మీద జరిగే ఇవన్నిటిని సైంటిఫిక్‌గా విశ్లేషించి చెప్పేవి ఈ సంహిత మేడం భాగం అయితే అన్నమాట. భూకంపాలు కూడా ఇందులోనే వస్తాయండి? ఆ! ఫిజికల్‌గా జరిగేవన్నీ అదే అంతే. ఇప్పుడు ఓకే. సైక్లోన్స్‌ని ప్రిడిక్ట్ చేస్తున్నారు. సునామీలని ప్రిడిక్ట్ చేస్తున్నారు. అవన్నీ మరి యెస్ మ్యామ్. సైంటిఫిక్‌గానే ఓకే. వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నారు. బట్ అవి గ్రహాల కదలికల్ని కాకుండా వేరేలాగా చెప్తున్నారు గదా! అంటే ఉన్న పరిస్థితులని బట్టి దాన్ని స్టడీ చేసి చెప్తున్నారు. సో, అలాగే ముఖరేఖల ద్వారా, తర్వాత శకునాలు చెప్పేది, వాస్తు శాస్త్రము ఇట్లాంటివన్నీ సంహిత భాగంలో వస్తాయి. తర్వాత మనం ఏం తెలుసుకున్నాము? మనకి ఒకసారి ఎవరినైనా ఈ 3 చెప్పమనండి రజనీ గారు. ఆ! ఇప్పుడు మీరు చెప్పారు ఎవరైనా కదమ్మా. చెప్తారండి? జస్ట్ సింప్లిఫైడ్‌గా చెప్పండండి. మీకు అర్థమైంది చెప్పండి. సిద్ధాంత స్కందం అంటే ఏంటి? జాతక భాగం అంటే ఏం చెప్తుంది మనకి? సంహిత భాగం ఏం చెప్తుంది? నేను ట్రై చేస్తానండి. చెప్పండి. సిద్ధాంత స్కందం అంటే అది థియరీ అండి. అంటే జ్యోతిష్యం 3 భాగాలుగా చేస్తే ఒకటి సిద్ధాంత స్కందము, ఇంకోటేమో జ్యోతిష్యం జాతక భాగము, ఇంకోటి సంహిత భాగము అని వస్తుంది. ఇది సిద్ధాంత స్కందం అంటే గ్రహాలు, నక్షత్రాలు, వాటి గమనాలు, ఓన్లీ వాటిని గురించిన స్టడీనే. అంటే సింపుల్గా చెప్పమంటున్నారు కాబట్టి అంతవరకు చెప్తాను. వాటిని గురించిన స్టడీ తెలుస్తుంది సిద్ధాంత స్కందంలో. అంటే అదే బ్రహ్మాండాల థియరీ అంటారు కదా, గెలాక్సీలు వాటిని గురించి. తర్వాత అదే నక్షత్రాలు, వాటి గ్రహాలు, వాటి గమనాలు. ఎలా చెప్పచ్చు? అంతే అండి, కరెక్టే మీరు చెప్పింది. వీటికి సంబంధించినది అనమాట. అంటే మ్యాథమెటిక్స్ దీంట్లో తీసుకుని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ లో చెప్తారు ఇది. తర్వాత జాతక భాగం ఏమో ఈ గ్రహాలు జీవాల మీద ఎట్లా ప్రభావం చూపిస్తున్నాయి, జీవరాశుల మీద, మనుషుల మీద ఉంటుంది అనుకుంటే ఇది. అంతే అండి, ఏం లేదు. ఇప్పుడు సిద్ధాంత స్కందంలో అన్ని క్యాలిక్యులేషన్స్ అండి. ఏ గ్రహం ఎక్కడుంది, ఏ పొజిషన్ లో ఉంది, అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ క్యాలిక్యులేషన్స్ ని బేస్ చేసుకొని జాతక భాగంలో చెప్తారనమాట మనకి. జాతక భాగంలో అంటే ఇక్కడ మనుషులకు సంబంధం, జీవరాశులకు సంబంధం లేదు సిద్ధాంత స్కందం, ఓన్లీ వాటికి సంబంధించిన స్టడీ. తర్వాత జాతక భాగానికి వచ్చేటప్పటికి ఇది జీవరాశుల మీద వాటి ఇది ఎలా గమనాలు ఎలా ఉంటాయి, దాని అదే ఒక మనిషి మీద ఎలా ఎలా గ్రహాలు ఫలితాలు ఉంటాయి అనేది తెలియజేసిన స్టడీ. అంటే ఇంప్లిమెంటేషన్ అంటారు కదా, అట్లా. అవును, అవును. ఇంప్లిమెంట్ చేయడం. సంహిత భాగం అంటేనేమో ఇది శకునాలు, స్వప్న శాస్త్రము, సాముద్రికము, చుట్టుమక్కల శాస్త్రము, తర్వాత ఫేస్ రీడింగ్ ఇలాంటివి చెప్తుంది. ఇది గ్రహాలకి నక్షత్రాలకి సంబంధించిన ఏమీ సంబంధం లేదు, ఇది విడిగా చెప్పలేదు. అంతే అండి. ఫస్ట్ దాంట్లోనేమో అన్ని క్యాలిక్యులేషన్స్ వేస్తారండి, గ్రహాలు అవన్నీ ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది. సెకండ్ దాంట్లో ఆ క్యాలిక్యులేషన్స్ ని బేస్ చేసుకొని అది వ్యక్తి మీద ఎలా ఉంటుంది అనేది చెప్తారు. మూడోది ఏంటి, సంహిత భాగంలో ఈ గ్రహాలతో సంబంధం లేదు, న్యాచురల్ గా మన చేతిలో ఉన్న రేఖలను కానీ, మోక రేఖలను కానీ ఇవన్నీ చూసి చెప్పేది సంహిత భాగం. ఓకే అండి, కరెక్ట్ అండి. నెక్స్ట్ చెప్పండి రజనీ గారు. మేడం, వన్ ఎక్సెప్షన్ ఇస్ దేర్. ఏమంటే మనకి ఏ గ్రహాలు కదులుతున్నా మన జీవరాశులపై ప్రభావం చూపిస్తున్నా ఒకటి ప్రారంధము మారదు, ఈ ప్రిన్సిపల్ దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత గ్రహాల కదలిక కూడా మన కర్మఫలమును అనుసరించే కదులుతూ ఉంటాయి. ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. శర్మ గారు, ఇప్పుడు నాకు ఎలా అంటే మన సార్ చెప్పిందే కరెక్టే మీరు చెప్పేది, కానీ మన కర్మఫలాన్ని అనుసరించి అవి తిరుగుతాయా, అవి తిరగడానికి బట్టి మన కర్మఫలం ఉంటుంది? లేదు, మన కర్మఫలం అనుసరించే గ్రహస్థితి మారుతూ ఉంటుంది. పరబ్రహ్మ తార్కాణంగా ఉంటాడు, జస్ట్ చూస్తూ ఉంటాడు, ఆయన కదలిక. మనం పుట్టడం కూడా ఆ కర్మఫల ద్వారానే ఆ నక్షత్రంలో పుడతాం కదండి. మనం పుట్టడం కూడా దాన్ని బేస్ చేసుకునే పుడతాం. అవును.
ఓకే, ఓకే. ఈవెన్ కుటుంబం కూడా అలాగే సెలెక్ట్ అవుతాడు వాడు. అవును. అవును. ఓకే మేడం, ప్లీజ్. Members flock together. సో Next తర్వాత అండి. మనం తెలుసుకునే ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే సౌరమానం, చంద్రమానం, ఇంకోటి బృహస్పతి మానం. సూర్యుడిని ఆధారంగా చేసుకుని లెక్కలు వేసే సూర్యుడి గమనాన్ని బట్టి ఆధారంగా చేసుకుని లెక్కేసేది సౌరమానం. చంద్రుడిని ఆధారంగా చేసుకునేది చంద్రమానం. బృహస్పతి మానం అంటే బృహస్పతి కదలికని బట్టి బృహస్పతి మానంని లెక్కేస్తారు. బృహస్పతి మానం ఎక్కువ వాడం గానీ సౌరమానం, చంద్రమానం మనం ఎక్కువ వాడతాం. ఓకేనా? చంద్రమానాన్ని ఒక మనిషి పుట్టిన టైంని పట్టి మనకి వారి నక్షత్రం తెలుస్తుంది. నక్షత్రాన్ని బట్టి మనము రాశి క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ నక్షత్రాలేంటి? చంద్రుడి కళలు 27. ఎన్ని నక్షత్రాలుంటాయి? 27 నక్షత్రాలుంటాయి. మనం గ్రహాలు, నక్షత్రాలు వీటి కదలికలే జాతక భాగంలో తెలుసుకుంటాము అనుకున్నాం గదా! అంటే మన జ్యోతిష్యంలో మెయిన్‌గా ఉన్నవి గ్రహాలు, వాటి కదలికలు, నక్షత్రాలు వాటి గురించిన డీటెయిల్స్ ఇలాగా. సో, మనం మెయిన్‌గా తెలుసుకోవాల్సిందేంటి? మనకెన్ని గ్రహాలున్నాయి? 9 గ్రహాలున్నాయి. ఎన్ని నక్షత్రాలున్నాయి? 27. 27 నక్షత్రాలున్నాయి. వెరీ గుడ్. సో, ఈ నక్షత్రాలలో ఒక్కొక్క నక్షత్రంలో చంద్రుడు ఒక్కొక్క రోజు ఇంచుమించుగా అంటే 24 అవర్స్ అంటే ఎగ్జాక్ట్‌గా ఇలా పర్ఫెక్ట్‌గా మన క్లాక్ మూవ్ అయినట్టు కాకుండా దగ్గరలో రోజుకి ఒక నక్షత్రంలో ఉన్నట్టుగా మనము 27 డేస్‌లో 27 డేస్ నక్షత్రాలలో చంద్రుడు మూవ్ అవుతాడు. అది ఒక చంద్రమాసం. ఒక నెల. అలాగే సూర్యుడు మనకి సూర్యుడేంటి ఒక సంక్రాంతి నుంచి ఇంకొక సంక్రాంతికి అంటే ఒక 1 మంత్ పాటు ట్రావెల్ చేస్తాడు. దాన్ని మనం సౌరమానంలో ఒక నెల కింద పరిగణిస్తాం. అలా మొత్తం అన్ని నెలల్ని కంప్లీట్ చేయడానికి 1 ఇయర్ పడుతుంది సూర్యుడికి కదా! సో, అది అవును. 365 డేస్ కంప్లీట్ అవుతుంది. సో, ఇక్కడ నుంచి ముందుకెళ్ళిపోదామండి. వెళ్ళిపోదాం మేడం. క్యాల్కులేషన్స్ వద్దులేండి, వెళ్ళిపోదాము. ఆ! అదే ఇవన్నీ మనం ఆల్రెడీ చేసుకున్నాం కదా! సో, 27 నక్షత్రాలు, 27 నక్షత్రాలని మనకి 12 రాశులుగా గ్రూప్ చేశారు. ఒక్కొక్క రాశిలో 2 నక్షత్రాలు ప్లస్ 1 పాదం అంటే 9 పాదాలు. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలుంటాయి కాబట్టి 2 నక్షత్రాలు ప్లస్ 1 పాదం 9 పాదాలు ఒక రాశిలో ఉంటాయి. ఏ రాశిలో ఏ నక్షత్రాలుంటాయనేది ఆల్రెడీ మనం తెలుసుకున్నాం గాబట్టి ఇంకా ముందుకెళ్ళిపోదాం. నెక్స్ట్ అండి పంచాంగంలో ముఖ్యమైన 5 భాగాలేంటండి? ఎవరైనా చెప్తారా? తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము మేడం. ఓకే అండి. తిథి తెలుసుకోవడం వల్ల మనకేంటి ఉపయోగం? ఇది తెలుసుకోవడం వల్ల మనకి జ్ఞానమును, సంపద కలుగుతాయండి. వారం ఓకే. తెలుసుకోవడం వల్ల ఆయుష్ వృద్ధి అవుతుంది. నక్షత్రం తెలుసుకుంటే నక్షత్ర దోషాలు పోతాయి. యోగము తెలుసుకుంటే రోగాలు తగ్గుతాయంటే యోగము గురించి అనేది ఇక్కడ విధిగా చెప్తారండి. ఇది యోగము అనేది ప్రతిరోజు మారుతుంది. అంటే చంద్రుడు నక్షత్రానికి నక్షత్రానికి చంద్రుడు మారినప్పుడు యోగం మారదు. కాకపోతే యోగం మారదు. ఇద్దరి చంద్రుడి సూర్యుడికి మధ్య పర్టికులర్ యాంగిల్ మటుకు మారుతుంది. ఇది కంటే కొద్ది తేడాతో యోగం మారుతుంది అని చెప్తారు సార్. అట్లా రాసుకున్నా నేను. కరెక్ట్ అండి. తిథికి కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. తిథికి యోగానికి కొంచెమే డిఫరెన్స్ ఉంటది. అది కన్ఫ్యూజ్ అవుతారు. క్యాలిక్యులేషన్స్ వద్దులేండి, మనం జస్ట్ అది తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ పార్ట్ వేసేది చాలా తక్కువ ఉంటదండి. ఇవన్నీ మనం పంచాంగంలోనే చూసుకుంటాం. ఎందుకంటే అవి అంత ఎగ్జాక్ట్ గా మనం వేయలేం కదా అవన్నీ. జస్ట్ ఐడియా ఉంటే చాలు. మీరు చెప్పింది కరెక్ట్. చంద్రుడి పొజిషన్ అయితే మారదని రాసుకున్నానండి. ధాతు దోషములు తగ్గిస్తాయి. చంద్రుడు మినరల్స్ కి తర్వాత అవి అందిస్తాడు కదా, విటమిన్స్ ఇట్లాంటివి, ఆరోగ్యాన్ని ఇస్తాడు. ధాతు దోషాలు అవి తగ్గుతాయని ఇట్లా ఉంది యోగాన్ని గురించి. తర్వాత కరణం అంటేనేమో తిథులన్నీ సమమైన సమయంగా లో ఉండవు.
అంటే కొంచెం తేడా ఉంటాయని కాదండి, చెప్పారు. కరణం అంటే ఒక తిథిని డివైడ్ చేస్తారు, ఆ, హాఫ్ గా అది రెండుగా ఓకే, అది డివైడ్ కూడా చేస్తారు. అది కూడా ఉంది. తిథులు 12 11 భాగాలు 11 భాగాలుగా చేస్తారు. సగ భాగం ని తిథిలో సగ భాగాన్ని కరణం అంటారని కరణాలు 11 అని రాసుకున్నామండి. కరెక్ట్ అండి, కరెక్ట్ అన్నాడు. కరెక్ట్ అండి. కారణం తెలుసుకుంటే కార్యసిద్ధి కదండి. అవునండి, కార్యసిద్ధి అవుతుంది. కారణం అంటే ఖచ్చితత్వము అని, చాలా కరెక్ట్ యాక్యురసీ ఉంటుందని చెప్తారు. అంతే అండి, కరెక్ట్. సమలేఖనం అంటే విశ్వశక్తి, మన శక్తి విశ్వశక్తితో అలైన్ అవుతుందని. అలైన్ అవుతుంది, కరెక్ట్ అండి. నెక్స్ట్ మనం గ్రహాలు వాటి స్వక్షేత్రాలు ఏంటి అనేది తెలుసుకున్నాం కదండి. సూర్యుడికి స్వక్షేత్రం ఏంటి? సింహరాశి. చంద్రుడికి? కర్కాటకం. కుజుడు లేదా అంగారకుడికి? మేషరాశి. ఓకే. బుధుడికి? బుధుడికి మిథున రాశి. కరెక్ట్ అండి. గురుడికి? గురుడికి ధనుసు రాశి. ఇంకా? మీన రాశి. శుక్రుడికి? వృషభ తుల రాశులు. వృషభము తుల. శనికి? మకర కుంభరాశులు. మకర కుంభరాశి. రాహుకేతువులకి? వాళ్ళకి లేవు, ఛాయాగ్రహాలు కదా. రాహుకేతువులకి ఉండవండి. కరెక్ట్ అండి. చూడండి ఒకసారి, సూర్యుడు చంద్రుడికి వీళ్ళిద్దరికే ఒక్కొక్క రాశి ఉంది, మిగతా అందరికి 2 ఉన్నాయి వాళ్ళ స్వక్షేత్రాలు. ఓకే అండి. నెక్స్ట్ ఈ రాశులు పురుషతత్వ రాశులు ఏవి, స్త్రీతత్వ రాశులు ఏవి అనేది కూడా మనం తెలుసుకున్నాం కదా. అవి కూడా చూడండి వరుసగా. మీరు గనక లైన్ గా రాసులు గనక నోట్ చేసుకుంటే మనకి సరి సంఖ్యలో వచ్చినాయన్ని స్త్రీతత్వ రాశులు, బే సంఖ్యలో ఉన్నాయన్ని పురుషతత్వ రాశులు అనుకున్నాం. ఓకే అండి. నెక్స్ట్ మనకి మంచి అంటే శుభగ్రహాలు, దీన్ని బేస్ చేసుకొని నిన్న మనకి చాలా చెప్పారు కదా సార్, లగ్నము వాటి పొజిషన్స్ అవి క్యాలిక్యులేట్ చేయడం, ఏవి మంచి గ్రహాలు అనేది. అసలు శుభగ్రహాలు అనేవి ఏవి? శుభగ్రహాలు ఏంటివి? గురుడు, శుక్రుడు, పూర్ణచంద్రుడు. పాపగ్రహాలు ఏంటివి? సూర్యుడు, కుజుడు, శని, రాహువు, కేతువు, క్షీణచంద్రుడు. సగం శుభగ్రహాలు ఏంటివి? చంద్రుడు, బుధుడు, రాహువు, కేతువు. ఎందుకంటే బుధుడు ఎప్పుడు న్యూట్రల్ గా ఉంటాడు, ఆయన మంచి వాళ్ళతో ఉంటే మంచి చేస్తాడు, చెడ్డ వాళ్ళతో ఉంటే చెడ్డ చేస్తాడు. రాహుకేతువులు కూడా అంతే, వాళ్ళిద్దరు విడివిడిగా ఉన్నారనుకోండి చెడే చేస్తారు, కానీ మంచి గ్రహాలతో ఏదైనా ఉంటే కొంచెం మంచి చేస్తారు, మొత్తం అని కాదు, కొంచెం మంచి చేస్తారు. ఓకే. నెక్స్ట్ తారాబలం క్యాలిక్యులేషన్ చెప్పారు కదండి, అది ఒకసారి చూద్దాము. తారాబలం అనేది మనం ఎలా ఇక్కడ రాహుకేతువులు ఇప్పుడు మంచి అదే మంచి గ్రహాలతో ఉంటే చెడు ప్రభావం కొంచెం తగ్గుతుంది, కానీ సగం చెడు అవుతుంది. చెడ్డవాడితో ఉంటే పూర్తిగా చెడు ఉంటుంది అని రెండింటి మీద చెడే చెప్పారు, సగం చెడు సగం మంచి. అవునండి, నేనే అదే చెప్తున్నా. ఇప్పుడు అవి విడివిడిగా ఉన్నాయి అంటే ఫుల్ చెడే చేస్తాయి, పాప గ్రహాలతో ఉన్నా చెడే చేస్తాయి, కానీ మంచి గ్రహాలతో ఉంటే సగం మంచి చేస్తాయి. అదే ఏదైనా ఒకటే, నేను సగం చెడు అని రాస్తున్నాను. వాళ్ళ యొక్క చెడు స్వభావం మారదు. అవును. కాబట్టి మంచి వాళ్ళతో ఉంటే ఏంటంటే కొంచెం మంచి చేయడానికి ట్రై చేస్తాయి, అంతే అండి. కరెక్ట్. నెక్స్ట్ తారాబలం అండి. తారాబలం ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పారు? ముందు ఎవరిదైనా జన్మ నక్షత్రం తీసుకొని, అంటే ఇద్దరిది, ఇప్పుడు మామూలుగా పెళ్లిళ్ళ సమయంలో చూస్తారు కదా, ఎట్లా చూడాలి? వధువు జన్మ నక్షత్రం నుంచి వరుడి జన్మ నక్షత్రం వరకు మనం క్లాక్ వైజ్ లో లెక్క పెట్టుకోవాలి. అంటే ఆ నక్షత్రం నుంచి ఈ నక్షత్రానికి అంటే ఎన్ని నంబర్స్ డిఫరెన్స్ ఉంది అనేది. ఆ డిఫరెన్స్ అనేది 9 ఉంటే, 9 కంటే తక్కువ అయితే దాన్ని తీసేసుకోవాలి. అదే 9 ఉన్నా ఓకే, 9 కంటే ఎక్కువ ఉందనుకోండి, దాన్ని 9తో భాగించి వచ్చిన శేషాన్ని మనం తీసుకోవాలన్నమాట. ఓకేనా? ఈ భాగించిన శేషాలు కనుక 1 అయితే జన్మతార, అంటే మనము ఆ డిఫరెన్స్ తీసుకున్నప్పుడు వచ్చేదైనా కానీ, లేకపోతే భాగించగా వచ్చిన శేషం అయినా కానీ, 1 అయితే అది జన్మతారగా, 2 అయితే సంపద తారగా, 3 అయితే విపత్తు తారగా, 4 అయితే క్షేమ తారగా, 5 అయితే ప్రత్యరి తారగా, 6 అయితే సాధన తారగా, 7 అయితే నైధన తారగా, 8 అయితే మిత్రతార, 9 లేదా 0 అయితే పరమ మిత్రతారగా తీసుకోవచ్చు అని చెప్పారు. వీటిల్లో అన్నిటికంటే డేంజర్ నైధన తార. 7వది ఏదైతే ఉందో 7 నంబర్ వస్తే నైధన తార, ఇది కొంచెం డేంజర్ తార అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే 5 అయితే రివర్స్ ప్రత్యరి తార, అంటే అది రివర్స్ ప్రతిఫలం ఇస్తుందంట మనకి అక్కడ. అన్నిటికంటే మంచిది ఏది అంటే 0 or 9, ఇవి పరమమిత్ర తారలు.
ఓకే అండి. 5 ఒకసారి చెప్పరండి? 5 ప్రత్యరి తార అండి అది. అంటే అదే ఏదన్నా అది ఉంటే చెడ్డదేనా? చెడ్డదే కింద. రివర్స్ అంటే అంతే కదండి మరి. అంటే మీకు చెడు ఉందనుకోండి, రివర్స్ చేస్తే మంచి జరగొచ్చు. దాన్ని అలా తీసుకోవాలి. రివర్స్‌లో తీసుకోవాలి ఎప్పుడైనా దాన్ని. ఓకే. నెక్స్ట్‌కెళ్దామండి. స్క్రీన్ కనిపిస్తుందా రాధిక గారు? కనిపిస్తుంది. కనిపిస్తుంది. ఓకే. సో, మనం ఇంకా 2 సమూహాలు కూడా చూసాం కదండీ! ఒకటి గురువు సమూహం, ఒకటి శని సమూహం. గురువు సమూహంలో ఏమేముంటాయి? చెప్పండి పద్మప్రియ గారు. 2 తారలతోటి క్యాలిక్యులేట్ చేసి ఎట్లా వస్తుంది, ఎలా చేయాలని ఏమన్నా చెప్పగలరా? మీరే తీసుకోండి. ఇప్పుడు మీరు నక్షత్రాలన్నీ నోట్ చేసుకున్నారా? సీరియల్ నంబర్‌గా నోట్ చేసుకోండి. మీకు నోట్స్‌లో కూడా నేను ఎగ్జాంపుల్‌తో ఇచ్చానండి. ఒకసారి నోట్స్ రిఫర్ చేసుకోండి మీకేదైనా డౌట్ ఉంటే. మనం కొత్తగా నేర్చుకున్న వాటిని కొంచెం ప్రాక్టీస్ చేసుకుందామండి. అప్పుడేంటంటే నెక్స్ట్ క్లాస్‌కి మనకందరికీ అర్థం అవ్వడానికి ఈజీ అవుతుంది. అప్పుడు టైం ఉన్నప్పుడు మీరొక్కసారి 2 నక్షత్రాలు తీసుకొని మీరు క్యాలిక్యులేట్ చెయ్యండి. సింపుల్‌గా ఒకటి చెప్తున్నానండి. ఒక్కటి చెప్తున్నాను చూడండి. భరణి నక్షత్రం అంటే నక్షత్రాలు కౌంట్ చేసుకున్నప్పుడు దాని నంబర్ 2. అదే మఖా నక్షత్రం అనుకోండి నంబర్ 10. ఈ రెండిట్లో నుంచి రెండిటి మధ్య డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే మీకు 9 వస్తుంది. 9 అంటే మంచి తార. అదే మీరు అంటే రోహిణి మ్యామ్ నక్షత్రం చెప్పండి. రాధిక అంటే భరణి కూడా లెక్క పెట్టాలా? లేకపోతే అవునండి. భరణి భరణిని కూడా లెక్క పెట్టాలి. భరణి కూడా లెక్క పెట్టాలి. భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర. చెప్పండి నెక్స్ట్. నాకు రావు అక్కడి వరకే వచ్చు నాకు. పునర్వసు, పుష్యమి, సర్వసు, ఆశ్లేష, పుష్యమి, మఖ. ఆశ్లేష, మఖ. 9 వచ్చాయి. 9 దాంతో అంటే కూడా దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేయాలి. అందుకే అది పేరు చెప్పాను. 9 వచ్చాయి. అంటే 9 అంటే మనకి 9 అనే సంఖ్య ఏంటి? పరమమిత్ర తార కదా! పరమమిత్ర తార. సో, అది మంచిది అని అర్థం. ఓకే అండి. నెక్స్ట్‌కెళ్దామా? ఓకే. ఓకే. నెక్స్ట్ మీరు పద్మప్రియ గారు అలాగే మఖ నుంచి మళ్ళీ భరణికి అదే ఫార్వర్డ్ డైరెక్షన్‌లో క్యాలిక్యులేట్ చేసి ఆ నంబర్‌ని కూడా చూసుకోవాలన్నమాట. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. అంటే ఇప్పుడు మీకు నాకు చూడాలనుకోండి. నా నుంచి మీది ఎలా ఉంది? మీ నుంచి నాదెలా ఉంది? 2 చూస్తాం కదా! సో, నా నక్షత్రం నుంచి మీ నక్షత్రం దాకా, మీ నక్షత్రం నుంచి మళ్ళా రివర్స్‌లో నా నక్షత్రం దాకా క్యాలిక్యులేట్ చేసి 2 సెపరేట్‌గా ఏ నంబర్స్ వచ్చాయి? నా నుంచి మీకే తారయింది. మీ నుంచి నాకే తారయింది అని చూసుకోవాలి. మ్యారేజెస్‌కి అలాగా చూస్తారు. మ్యారేజెస్‌కి ఏమిటి మంచి రోజు మన బయటికెళ్ళాలన్నా అది కూడా అలా చూసుకుంటాం అన్నమాట. ఇవాళ అవునండి. పలానా ప్రతిదానికి అవును. క్యాలిక్యులేట్ చేస్తారు. అవును. ఇప్పుడు రేపు మీరొక మంచి పని జేయడానికి వెళ్తున్నారనుకోండి. రేపున్న నక్షత్రం ఏంటో చూసి, మీ నక్షత్రం నుంచి ఆ నక్షత్రానికి ఏ తారొచ్చింది. అది మనకు రాధిక గారు చెప్పారు గదా! నంబర్స్ ఏ తార ఏమిటి అన్నది. అందులో మంచి వాటిల్లో వస్తే ప్రొసీడ్ అవ్వడం. లేదు అంటే ఆగడం. అలా చేసేవారు పూర్వకాలంలో. పాయింట్ తెలియదు మ్యామ్ నాకు. ఓకే. ఓకే. ఇట్లా కూడా చేస్తా. ఆ! ప్రతిదానికండి బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా అదే కదా! సార్ చెప్పారు కదా! ఇప్పుడు ఇద్దరు మిత్రులు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారనుకోండి. అతని నుంచి ఆయనకి, ఆయన నుంచి అతనికి ఎట్లా ఉందో చూస్తారు. ఇప్పుడు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి బాగుండి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి బాగోలేదనుకోండి డ్రాప్ అయిపోతారు. ఇద్దరికీ బావుంటేనే ఇప్పుడు సంపద తార వచ్చిందనుకోండి. ఒకళ్ళకి సంపద తార వచ్చింది. ఒకళ్ళకేమో ప్రత్యర తార వచ్చింది. కాలిక్యులేట్ చేస్తే. అప్పుడేం చేస్తారు? ఒకళ్ళకి మంచి జరుగుతది. ఒకళ్ళకి చెడు జరుగుతది. సో, డ్రాప్ అవుతారు. అలా కాదు ఒకళ్ళకేమో సంపద తార వచ్చింది. ఒకళ్ళకేమో మిత్ర తార వచ్చిందనుకో వాళ్ళిద్దరిది బావుంటది. అట్లా. ఓకే అండి. అలా చూస్తారు. ఇద్దరు తారా బలం చూసేటప్పుడు మంచి రోజు కోసమైనా, మంచి బాండ్ కోసం ఇద్దరు వ్యక్తుల మధ్యనైనా చూడొచ్చు. లేతే ఒక వ్యక్తికి ఒక రోజు గురించి అయినా చూడొచ్చు. అక్కడ అది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఈ గ్రహ సంచారాలు ఒక్కసారి చెప్దామండి. శని ఎన్ని రోజులు ఒక రాశిలో ఉంటాడు? ఒక మొత్తం రాశి చక్రంకి ఎన్ని రోజుల్లో ఉంటాడు? శని 2.5 ఇయర్స్ ఒక రాశిలో ఉంటాడండి. రాశి చక్రం మొత్తం 30 సంవత్సరాలు. అలాగే గురువు
ఒక సంవత్సరం ఒక రాశిలో ఉంటాడు, రాశి చక్రం మొత్తం 12 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాడు. సూర్యుడు ఒక రాశిలో ఒక నెల ఉంటాడు, రాశి చక్రం మొత్తం ఒక సంవత్సరంలో కంప్లీట్ చేస్తాడు. చంద్రుడు ఒక రాశిలో అప్రాక్సిమేట్గా 2.5 డేస్ ఉంటాడు, మొత్తం రాశి చక్రాన్ని 28.5 ఆర్ అప్రాక్సిమేట్లీ 30 డేస్లో కంప్లీట్ చేస్తాడు. బుధుడు కూడా అంతే అండి, ఒక రాశిలో ఒక నెల ఉంటాడు, మొత్తం ఒక సంవత్సరంలో కంప్లీట్ చేస్తాడు. శుక్రుడు కూడా అంతే, ఒక నెల ఒక రాశిలో ఒక సంవత్సరం మొత్తంలో రాశి చక్రాన్ని కంప్లీట్ చేస్తాడు. కుజుడు 45 డేస్, రాశి చక్రం మొత్తం కంప్లీట్ చేయడానికి 1.5 ఇయర్స్ పడుతుంది. రాహు కేతులకైతే ఒక్కొక్కళ్ళు అంటే విడివిడిగా వేసుకుంటే 18 నెలలు ఒక్కొక్కళ్ళకి ఒక రాశి కంప్లీట్ చేయడానికి, అలాగే ఒక రాశి చక్రానికి 18 ఇయర్స్ పడుతుంది అనమాట. వీళ్ళలో మనకి సూర్యుడు, బుధుడు, శుక్రుడు వీళ్ళ ముగ్గురు అప్రాక్సిమేట్గా 1 మంత్లో కంప్లీట్ చేస్తారండి ఒక రాశిని. రాశి చక్రం మొత్తాన్ని ఒక సంవత్సరంలో కంప్లీట్ చేస్తారు. ఓకే, చంద్రుడు అందరికన్నా ఫాస్ట్ గా మూవ్ అందరికంటే అవుతాడు. ఫాస్ట్. నెక్స్ట్ మనకి గణాలు చెప్పారు కదండి, నోట్ చేసుకున్నారు. అప్పుడు దేవగణం, మనుష్య గణంలో ఏ నక్షత్రాలు వస్తాయి, రాక్షస గణం అనేది ఇవి కూడా చూస్తారండి. మామూలుగా మనం ఇందాక తార ఎలా చూస్తామో అట్లాగే ఏ గణానికి ఏ గణం మంచిది అనేది కూడా చూస్తారు. దేవగణంలో ఏమేమి నక్షత్రాలు వస్తాయి, మనుష్య గణంలో ఏమేమి వస్తాయి, రాక్షస గణంలో ఏమేమి వస్తాయి అనేది మీకు దాంట్లో నోట్ చేశాను, లేదంటే మీరు పంచాంగంలో ఉన్నా కూడా వస్తుందండి. అట్లాగే నెక్స్ట్ వింశోత్తరి దశ అని చెప్పారు, అది నెక్స్ట్ మనకి సార్ నెక్స్ట్ క్లాస్ చెప్పేది అదే. కాకపోతే వింశోత్తరి దశ తెలియాలంటే అవి ఏంటి అనేది కూడా తెలియాలి. ఈ వింశోత్తరి దశ అంటే ఒక మనిషి ఒక 120 సంవత్సరాలు బ్రతుకుతాడు అని గణంలోకి తీసుకొని వాళ్ళు ఈ 9 గ్రహాలని విభజించారనమాట 120 సంవత్సరాలకి. ఎట్లా, అది రాచాకు అని చెప్పారు కదా, రవి అయితే 6 సంవత్సరాలు, ఆ రవి దశ 6 సంవత్సరాలు ఉంటుంది మనం పుట్టినప్పుడు. చంద్ర మహాదశ 10 సంవత్సరాలు, కుజ మహాదశ 7 సంవత్సరాలు ఉంటుంది. నెక్స్ట్ది రాఘుష అంటే రాహువు, గురుడు, శని. రాహు మహాదశ 18 సంవత్సరాలు, గురు మహాదశ 16 సంవత్సరాలు, శని మహాదశ 19 సంవత్సరాలు. నెక్స్ట్ భూకేషు అంటే బుధుడు, కేతువు, శుక్రుడు. బుధుడు దశ వచ్చి 17 సంవత్సరాలు, కేతువు దశ వచ్చి 7 సంవత్సరాలు, శుక్ర మహాదశ వచ్చి 20 సంవత్సరాలు. ఇవన్నీ ఫస్ట్ స్టార్టింగ్ రవి అండి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇవన్నిటికీ కూడా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గ్రహ అధిపతి ఉంటాడు అనమాట. మొత్తం మనకి ఎన్ని గ్రహాలు ఉన్నాయి అనుకున్నాము, 9 ఉన్నాయి కదా. 9 గ్రహాలలో ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు వస్తాయి. సపోజ్ నాది అశ్విని నక్షత్రం అనుకోండి, దానికి అధిపతి ఎవరు వస్తారంటే కేతువు వస్తాడు అనమాట. సో మనము పుట్టడమే కేతు మహాదశలో పుడతాం అనమాట. కేతు మహాదశ తర్వాత ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, శుక్ర మహాదశ. మనం లైన్ గా చూసుకుంటూ రండి, రవి నుంచి స్టార్ట్ చేసి శుక్ర వరకు లాస్ట్ ఉంటది. మనము ఏ దశలో పుట్టాము అన్నది చూసుకోవాలి. కేతు మహాదశలో పుడితే నెక్స్ట్ ఆ 7 సంవత్సరాలు కంప్లీట్ అవ్వగానే మనకి శుక్ర మహాదశ అనేది స్టార్ట్ అవుతుంది. శుక్ర మహాదశ 20 సంవత్సరాలు ఉంది, అది కంప్లీట్ అవ్వగానే రవి మహాదశ స్టార్ట్ అవుతుంది 6 సంవత్సరాలు. ఇట్లా రొటేట్ అవుతూ ఉంటదండి. ఫస్ట్ మనం ఏ దశలో అంటే ఏ దీంట్లో పుట్టాము అనేది చూసుకోవాలి. సపోజ్ 7 సంవత్సరాలు ఉందనుకోండి కేతు మహాదశ, మనం మధ్యలో కూడా పుట్టొచ్చు, అంటే 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఉంటది, నెక్స్ట్ 3 సంవత్సరాలు మనకు ఆ మహాదశ నడుస్తుంది అనమాట. ఓకే అండి. మధ్యలో వచ్చిన 7 సంవత్సరాలు నడుస్తుందండి కేతువు? కాదండి, ఇప్పుడు మీరు పుట్టినప్పుడు మీకు ఏ దశ నడుస్తుంది అనేది నక్షత్రాన్ని బట్టి చెప్పొచ్చు, కానీ అది ఎంత జరిగిపోయింది అన్నది మాత్రం మీరు పుట్టిన సమయాన్ని బట్టి క్యాలిక్యులేషన్ ఉంటుందండి, అది చెప్తారు తర్వాత. జస్ట్ మీకు తెలియడం కోసం చెప్తున్నాను అంతే. నక్షత్రాలు ఇప్పుడు 7 గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క గ్రహంలో 3 వస్తాయండి నక్షత్రాలు. ఇప్పుడు కేతు మహాదశ అంటే అశ్విని, మఖ, మూల నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి వస్తుంది. శుక్ర మహాదశలో స్టార్ట్ అయ్యే ఉంటాయి భరణి, పూర్వ ఫాల్గుని, పూర్వాషాఢ. అలాగే సూర్య మహాదశలో కృత్తిక, ఉత్తర ఫాల్గుని, ఉత్తరాషాఢ. అట్లా చంద్రుడు అనుకోండి రోహిణి, హస్త, శ్రవణ. అలాగే కుజుడు అనుకోండి మృగశిర, చిత్త, శ్రవణ. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఆ గ్రహం నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట వాళ్ళ ఇది. కాకపోతే ఎంత జరిగిపోయింది, ఎక్కడున్నాడు అన్నది మనం పుట్టిన సమయాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ క్యాలిక్యులేషన్ ఇంకా మనకి చెప్పలేదు. ఓకేనా, నెక్స్ట్ క్లాస్కి సార్ చెప్పొచ్చండి, అందుకే మీకు చెప్తున్నాను. నెక్స్ట్ లగ్నం అనుకున్నాం కదండి, లగ్నం క్యాలిక్యులేషన్ అనేది చెప్పారు కదా సార్. లగ్నాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ఒక 1 మంత్లో ఆయన మారుతాడు అని చెప్పుకున్నాం కదా. ఆ రాశి యొక్క ఇది ఎంత ఉంటుంది, 30 degrees ఉంటుంది. మొదటి ఏ నెలలో ఏ రాశిలోకి వస్తే ఫస్ట్ లగ్నం అది ఉంటుందండి.
ఇప్పుడు సపోజ్ మనం జనరల్‌గా మనకు తెలుసు కదా! మకర సంక్రాంతికి ఆయన సూర్యుడు మకర రాశిలోకి వస్తాడని. సో, జనవరి 15కి ఆ నెలలో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మకర లగ్నం. ఫిబ్రవరి 15కి ఫస్ట్ స్టార్ట్ అయ్యే లగ్నం కుంభ లగ్నం. అలాగే మార్చ్‌లో స్టార్ట్ అయ్యే ఫస్ట్ లగ్నం మార్చ్ 15కి మీన లగ్నం. ఇట్లా మనం కాలిక్యులేట్ చేసుకోవాలనమాట. ఈ లగ్నం అనేది కూడా మీకు ఆల్రెడీ మొన్న పెట్టాను మీకు ఫోటో. ఎట్లా చూసుకోవాలనేది కూడా పెట్టానండి. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. ఒక్కొక్క లగ్నము 2 అవర్స్ అప్రాక్సిమేట్‌గా ఉంటది అని చెప్తున్నారు. కరెక్ట్‌గా ఉండదు. మనము జనరల్‌గా బర్త్ టైమ్‌లో మనకి నక్షత్రం చూసి ఎలా చెప్తారో, మీది నక్షత్రం అండి. ఈ నక్షత్రాన్ని బేస్ చేసుకొని మీది రాశి అని, వాళ్ళు పుట్టిన టైంని బట్టి మన లగ్నాన్ని డిసైడ్ చేసేసి మనకి చెప్పేస్తారు. సార్ మనకి ఎగ్జాంపుల్‌గా ఎందుకు చెప్పారు అనంటే, ఇప్పుడు మనం కంప్యూటర్ వాడని టైంలో వాళ్ళ పంచాంగాలన్నీ చూసి కాలిక్యులేట్ చేసి లగ్నాల్ని తీసేవారు. ఇప్పుడు ఆ అవసరం లేదు కాబట్టి మనకంతా రెడీమేడ్‌గా వచ్చేస్తుంది కాబట్టి, లగ్నం గురించి మనం అంత ఎక్కువ ఆలోచించక్కర్లేదు. లగ్నం కూడా మనకి నక్షత్రాన్ని ఎలా ఇచ్చారో, అలాగా మనం కాలిక్యులేషన్స్‌లో ఆల్రెడీ పంచాంగాలను చూస్తే మనకి లగ్నం ఏంటి, మనం పుట్టిన టైములో ఏ లగ్నం ఉంది అనేది తెలిసిపోతుంది. యాక్చువల్లీ ఓకేనా మేడం అండి? ఇక్కడ అంటే రాశికి లగ్నం ఏమో గురించి నక్షత్రం ముఖ్యం మేడం, లగ్నానికి సూర్యోదయం ముఖ్యం. అవును. మేడం ఇక్కడ లగ్నం గురించి ఏ ఊళ్ళో పుట్టామో అక్కడి నుంచి సూర్యుడు దూరం ఎంత అవును. డిస్టెన్స్ లో ఉన్నాడు అవును. అనేది అవును. చూడాలి కదా. అది కరెక్ట్. కూడా చూడాలి. అవునండి. సూర్యోదయం టైము ఇంపార్టెంటు. మనం పుట్టిన ప్లేసు, పుట్టిన టైము అవి 2 ఇంపార్టెంటు. సూర్యగమనం మీద ఆధారపడి మనకి లగ్నమొస్తుంది. చంద్రగమనం మీద ఆధారపడి మనకి నక్షత్రం తెలుస్తుంది. ఆ నక్షత్రాన్ని బట్టి మనం రాశిని డిసైడ్ రాశి చేసుకుంటాం. గోచార ఫలములకు ఆ రాశి తెలుస్తుంది. ఆ! అంతే. ఇప్పుడు నక్షత్రం ఈ నక్షత్రం అయితే ఈ రాశి అని ఎంతలా ఫిక్స్డ్‌గా ఉంటుందో, లగ్నం కూడా సూర్యుడి గమనాన్ని బట్టి మనం జస్ట్ పంచాంగంలో చూస్తే మనకి తెలిసిపోతుంది. ఉజ్జాయింపుగా కాలిక్యులేషన్స్ ఎలా చేస్తారు అన్నది మనకు అండర్‌స్టాండింగ్ కోసం సార్ మనకది చెప్పారు. ఆ మూవ్‌మెంట్స్ ఎలా ఉంటాయి అన్నది మనకు అర్థమవ్వాలి. కొన్నిట్లలో కొంచెం తేడా ఉన్నా గానీ, మనము ఇంకొక దాంతో ఇంటర్ప్రిట్ చేసుకుంటూ చెప్పగలగాలి అన్నట్టుగా సార్ చెప్పినట్టున్నారు లగ్నంకి. హ్మ్. అలాగే ఆ లగ్నాధిపతిని బట్టి మనము శుభగ్రహాలు ఏమిటి, చెడు గ్రహాలు ఏమిటి కూడా మనం గ్రహించవచ్చు ఆ సమూహాన్ని బట్టి. కరెక్ట్. మనము ఇప్పుడు ఇది బేసిక్ గళ్ళు కదా! మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనుర్రాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశి. ఇట్లా 1, 2, 3, 4 అని గళ్ళు స్టాండర్డ్‌గా గీసేసుకున్నాం గదా! ఇప్పుడు మీది ఏ లగ్నము అన్న దాన్ని బట్టి మనము ఆ బాక్స్‌లో, ఆ గడిలో లా అని పెట్టుకుంటామనమాట. లగ్నం అని. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి మీకు సూర్యగమనాన్ని బట్టి మీకొక లగ్నం తెలుస్తుంది గదా! మీరు మిథున లగ్నంలో పుట్టారనుకోండి, అక్కడ లా అని పెడతాం. మిథునం దగ్గర. మకర లగ్నంలో పుడితే ఈ మకరం 10 బాక్స్‌లో లా అని పెడతాం. మేష లగ్నంలో అంటే ఇక్కడ లా అని పెడతాం. రాశి మేషరాశి వేరు, మేష లగ్నం వేరు. మళ్ళా అక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు మనం ఎవ్వరం ఇంకా. నక్షత్రాన్ని బట్టి మనం రాశిని డిసైడ్ చేసుకుంటున్నాము. లగ్నం అనేది జాతకం సూర్యోదయాన్ని బట్టి మనం ఏ మాసం సౌరమానంలో ఏ మాసంలో పుట్టాము అన్న దాన్ని బట్టి మనం లగ్నాన్ని తెలుసుకుంటాం. అది కూడా పంచాంగంలో అవైలబుల్‌గా ఉంటుంది మనకి. ఓకేనా? సో, ఇక్కడ మనకిప్పుడు శర్మ సార్ చెప్పినట్టుగా పుట్టంగానే మనం ఏ లగ్నంలో పుట్టాము అన్నదాన్ని బట్టి మనకి మిత్రగ్రహాలేంటి, శత్రుగ్రహాలేమిటి అన్నది తెలిసిపోతుంది. శుభగ్రహాలు, అశుభ గ్రహాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము మేష లగ్నంలో పుట్టామనుకోండి. కుజుడు స్వక్షేత్రం అది. కదా! కుజుడు ఏ గ్రూపు, ఏ సమూహంలో ఉన్నాడు? గురు సమూహంలో ఉన్నాడు. గురువు సమూహంలో. గురువు సమూహంలో ఏ ఏ గ్రహాలుంటాయి చెప్పండి ఎవరన్నా? కుజుడు, కేతువు, సూర్యుడు, చంద్రుడు. కరెక్ట్. ఇక్కడ సూర్యుడిని, చంద్రుడిని మనం పక్కన పెట్టేద్దాం. గురువు దాంట్లో గురువు, కుజుడు, కేతువు
ఈ 3 ప్రధానంగా ఇప్పుడు శుభం చేసే వాటిల్లో ఉన్నారనుకోండి, గురువు గాని, కుజుడు గాని, కేతువు గాని, కేతుకి స్వక్షేత్రం లేదు. గురువు గాని, కుజుడు గాని ఉన్నాడనుకోండి, అప్పుడు ఈ 3 గ్రహాలు గురువు, కుజుడు, కేతువు ఖచ్చితంగా శుభగ్రహాల్లోకి వెళ్ళిపోతాయి. వేరే కూటమి ఏమిటి? శని, శుక్రుడు, బుధుడు, రాహువు. ఈ 4 వాళ్ళకి యాంటీ అశుభ గ్రహాల కేటగిరీలోకి వెళ్ళిపోతాయి. సూర్యుడిని, చంద్రుడిని డిసైడ్ చేసుకోవాలి మనం మెయిన్‌గా. మనకి సార్ ఏం చెప్పారు ఒక రూలు? 1, 4, 5, 9 అండ్ 10 ఈ పొజిషన్స్‌లో లగ్నం నుంచి క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు చంద్రుడు గాని, సూర్యుడు గాని ఉండే పొజిషన్ ఏంటి? కర్కాటక గాని, సింహ గాని అక్కడికి ఎంత దూరంలో ఉన్నాడు అన్నది చూసుకుని ఆ నంబర్ ఈ 1, 4, 5, 9, 10లో ఉంటే అవి శుభగ్రహాలు అవుతాయి. లేకపోతే అశుభ గ్రహాలు అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్నంలో చూద్దాం. మేష లగ్నం అంటే 1 ఇక్కడ ఉంది. సూర్యుడు 4లో ఉన్నాడు. మేష, వృషభ, మిథున, కర్కాటక 4 కౌంట్ చేశాను నేను కదా. 4 శుభమా అశుభమా? 4 శుభం. శుభం. అందుకని చంద్రుడు శుభగ్రహాల్లో జాయిన్ అయిపోయి కుజుడు, గురువు, కేతువు, చంద్రుడు కూడా వచ్చేసాడు శుభగ్రహాల్లోకి. ఇప్పుడు మళ్ళీ క్యాలిక్యులేట్ చేయండి సూర్యుడి దాకా. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ ఎన్నయ్యాయి? 5 శుభమా అశుభమా? శుభం. శుభమండి. శుభం. 5 శుభం అండి. 1, 4, 5, 9, 10 ఈ 10 ఈ నంబర్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి శుభం కలిగించే నంబర్స్ లాగా అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కౌంట్ చేసినప్పుడు ఈ నంబర్స్ వస్తే మీకు శుభం అన్నమాట. ఆ గ్రహాలు అంటే సూర్యుడిని, చంద్రుడిని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. సో సూర్యుడు కూడా మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి గురువు, కుజుడు, కేతువు, చంద్రుడు, సూర్యుడు ఈ 5 గ్రహాలు శుభగ్రహాలు. అశుభ గ్రహాలు ఏమైనట్టు? శని, శుక్రుడు, బుధుడు, రాహు. అంతే. ఓకేనా? తర్వాత ఒకటే మనం లెక్కేస్తున్నాం. పుట్టిన లగ్నము కూడా లెక్క పెట్టుకోవాలి. పుట్టిన లగ్నము కూడా గుణించాలి. అంటే అది లగ్నం దగ్గర నుంచి నంబర్ తీసుకోవాలి అని చెప్తున్నారు. పుట్టిన లగ్నం నుంచి మనం లెక్క నెంబర్ 1 అంటే మనం మేష అని చెప్తాం, కొంతమంది తెలియదు. పుట్టిన లగ్నాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలి. అదే ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పాను, మనం ఏ రాశిలో ఏ లగ్నంలో పుట్టామో ఆ గడిలో లా అని రాస్తామని చెప్పాను కదా. మేష రాశిలో ఈ మేషం బాక్స్ లో లా అని రాస్తే 1వ గడిలో అప్పుడు ఇందాక చెప్పిన క్యాల్కులేషన్ వర్కౌట్ అవుతుంది. అదే మనము మిథునంకి వెళ్ళామనుకోండి, వృషభం వదిలేస్తాను, మిథునంకి వెళ్ళామనుకోండి, ఇక్కడ లా రాశాను అనుకోండి, ఇది 1 అయిపోతుంది, ఈ కర్కాటకం 2 అయిపోతుంది, సింహం 3 అయిపోతుంది కదా. అంతేనా? అంతే అండి. ఇంకొక స్క్రీన్ షేర్ చేస్తాను, అందులో మిథునం ఉంది. సో ఈ లగ్నం ఇక్కడ మిథునం దగ్గర 1 అని పెట్టాను, ఇది లగ్నం అని పెట్టాను కదా. కనిపిస్తోందా? రాలేదండి ఆ స్క్రీన్. ఇప్పుడు రాలేదండి ఆ స్క్రీన్ ఇంకా. ఇప్పుడు రాలేదండి. ఒక్కసారి ఉండండి అయితే. అది స్క్రీన్ షేర్ చేయనా, ఇదే కంటిన్యూ చేద్దాం ఇందులో? అది పెట్టండి, వాళ్ళకి ఐడియా వస్తుందేమో ఒకసారి, వస్తే కనుక. లేకపోతే ఇది కంటిన్యూ చేసి ట్రై చేస్తాను. ఒక్కసారి ఉండండి అయితే. అదే ఈజీ అవుతుందని అంతే. అవును. అది రావట్లేదు అనుకుంటా. ఓకే, అది రావట్లేదండి. ఆ బాక్స్ ఎందుకు రావట్లేదు. ఇదే కంటిన్యూ చేయండి. లేకపోతే ఇది కూడా ఎందుకు పోయింది సడన్ గా? మీరు పక్కకు చెప్పినట్టున్నారు కదండి, పోయింది. మళ్ళీ ఒకసారి చూడండి. ఇప్పుడు వచ్చిందా? వీడియో పాజ్ అయిందండి. వీడియో పాజ్ అయింది. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వచ్చింది. ఓకే.
సో ఇప్పుడు మిథునంలో లగ్నం పెట్టాను అనుకోండి, మిథునం నుంచి చంద్రుడు ఎక్కడున్నాడు? రెండో మిథునం స్థానంలో రెండో స్థానం కర్కాటకం. అవును, రెండో స్థానం. 2 శుభమా అశుభమా? అశుభం అండి. అశుభం. సూర్యుడు 3 అవుతాడు. అది అశుభమే. అశుభం. లగ్నాధిపతి ఆ 3వ గడికి ఎవరు? బుధుడు. బుధుడు ఏ గ్రూపు? శని గ్రూప్ అండి. శని గ్రూప్. సో శని, బుధుడు, శుక్రుడు, రాహువు శుభగ్రహాలు అవుతాయి. గురువు, కుజుడు, కేతువు, చంద్రుడు, సూర్యుడు అశుభగ్రహాలు అవుతాయి. ఓకేనా? ఓకే. ఇంకొకటి ఎవరి చేతనే చెప్పించండి అది. మేడం ఇంకొకసారి రిపీట్ చేయరా? మేడం నేను చెప్తాను. అంటే మీకు అర్థం అవుతుంది, తప్పు ఉంటే మేడం చెప్తారు. బుధుడు దగ్గర మనం లగ్నం పెట్టాము కదా, అంటే మూడో బాక్స్ లో లగ్నం ఉంది మనకి. అప్పుడు బుధుడు ఇక్కడ లగ్నము లేకపోతే 1 అని రాసుకుంటే, అదే యాక్చువల్గా ఆ స్క్రీన్ కూడా ఉండాలి, కానీ ఎందుకో షేర్ అవ్వట్లేదు. అందుకని ఇవాళకి ఇక్కడ ఇలా చేసేద్దాం. మిథున లగ్నంలో ఓపెన్ చేసుకోమనండి, లేకపోతే రజనీ గారు మీరు పెట్టిన దాంట్లో ఉంది కదా నోట్స్ లో, అది ఓపెన్ నిన్న రాధిక గారు షేర్ చేశారు కదండి, అందులో నేను మిథున లగ్నానికి వేశాను చూడండి. కింద టేబుల్లో కూడా నేను సూర్యుడికి చంద్రుడికి పొజిషన్ ఏ లగ్నం నుంచి ఎంత వరకు వస్తుంది అన్నది బ్రాకెట్స్ లో నంబర్లో వేసేసాను. సో మనకి ఈజీగా అర్థం అవ్వడానికి అది వేశాను, చూడండి ఒకసారి. ఎవరికైనా అర్థం కాకపోతే అడుగుతారు. కానీ ఇప్పుడు మిథున లగ్నం నుంచి మనము సూర్యుడు చంద్రుడికి ఎవరు మంచి చేస్తారు అన్నది, శుభ గ్రహమా అశుభ గ్రహమా చూడాలి అని అంటే, బుధుడు సారీ 3rd నుంచి 1 ఇక్కడ 1 అని వేసుకుంటాం కదా మిథునం నుంచి. మిథునం కర్కాటకం అంటే 2 వచ్చింది చంద్రుడికి, అంటే అశుభం. అలాగే సింహంకి 3 వచ్చింది, సూర్యుడు కూడా అశుభం అన్నమాట. గురువు, కుజుడు, కేతువు, చంద్రుడు, సూర్యుడు అశుభ రాశులు, అశుభ గ్రహాలు. అబ్బా. తర్వాత బుధుడు, గురువు, కుజుడు, కేతువు, చంద్రుడు, సూర్యుడు అశుభ గ్రహాలు. ఓకేనా? మిథున లగ్నానికి శని, శుక్రుడు, బుధుడు, రాహు మంచి గ్రహాలు. కరెక్ట్. శని, శుక్రుడు, బుధుడు, రాహు. వెరీ గుడ్. అంతే. చెడు గ్రహాలు ఏంటంటే గురువు, కుజుడు, కేతువు, చంద్రుడు, సూర్యుడు. అంతే, కరెక్ట్. అంతే అండి. మనకి ఆ లగ్నానికి అధిపతి ఎవరున్నారో, ఆ గ్రహానికి అంటే ఆ రాశికి ఎవరు అధిపతి ఉన్నారో ఆ గ్రహము ఏ గ్రూప్ లోకి వస్తుందో చూసుకుంటే ఈజీ అయిపోతుంది ఫస్ట్. అంతే. ఇప్పుడు ధనుస్సు నుంచి చూద్దామా? కొంచెం లెక్కలేయడానికి కొంచెం దూరంగా ఉంది కదా. ధనుస్సుకి ఎవరండి అధిపతి? స్వక్షేత్రం ఎవరిది? గురువు. కరెక్ట్. ఇప్పుడు గురువు గ్రూప్ లో ఎవరెవరు ఉన్నారు? అందరూ చిన్న చిన్నగా రాసేసుకోండి మనం ఎగ్జాంపుల్ చేసినప్పుడు, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. కుజుడు, కేతువు ఉన్నారు. జీకేకే అని చెప్పారు కదా సార్. గురువు, కుజుడు, కేతువు. కరెక్ట్. ఇప్పుడు మనం ఇంకా దానికి అశుభ గ్రహాలు ఏమేమిటి పక్కాగా? శని, శుక్రుడు, బుధుడు, రాహు. అంతే. ఇప్పుడు సూర్యుడిని చంద్రుడిని డిసైడ్ చేయాలి మనం, మెయిన్ టాస్క్ అది. 8లో చంద్రుడు ఉన్నాడండి, 9లో సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు శుభగ్రహంలోకి వెళ్తాడు, చంద్రుడేమో ఒక్కసారి అలా కాదు, ఒక్కసారి ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం ఎన్నయ్యాయి? 8 శుభం కాదు కదా. చంద్రుడు శుభం కాదు, సూర్యుడు నెక్స్ట్ దానిలోనే కదా, ఇంకోటి యాడ్ చేస్తున్నాం 9 శుభమా అశుభమా? శుభం. ఇప్పుడు ధనుస్సుకి చెప్పండి, ధనుర్లగ్నానికి చెప్పండి ఎవరు శుభ? గురువు, కుజుడు, కేతువు,
సూర్యుడు శుభగ్రహాలండి. ఉమ్, అశుభగ్రహాలు శని, శుక్రుడు, బుధుడు, రాహు, చంద్రుడు అశుభగ్రహాలండి. వెరీ గుడ్, కరెక్ట్. ఇంతవరకు అర్థమైంది కదండి అందరికీ? ఈ ఈ శుభగ్రహాలు అశుభగ్రహాలు మీరు పుట్టినప్పుడు ఎప్పుడైతే ఒకటి ఉంటుందో అది ఇంకా లైఫ్ లాంగ్ మీకు అలా ఉన్నట్టే. ఇంకా అవి ఎప్పటికీ మీకు అవి శుభగ్రహాలే, ఇవి అశుభగ్రహాలే. ఓకేనా? ఇక్కడ దాకా మనం అన్ని నేర్చుకున్న కంప్లీట్ అయ్యాయి కదండి? అవునండి. అవును మేడం. పట్టికను బట్టి శుభం అశుభం చూస్తాం సార్. అంటే ఈ ప్రభావం ఆ పెన్షన్ మీద చూపిస్తా మేడం, మ్యాచెస్ లో చూపిస్తా అండి. మన వరకేనండి ఇది. 2 కలిపి చూసినప్పుడు ఇద్దరి మీద ప్రయోగిస్తది. ఇప్పుడు మీ లగ్నం గురించి ఎవరు ఉందో ఆ పెన్షన్ మీద చూపిస్తుంది ఆ ప్రభావం. ఓకేనా మేడం? అంతేనండి. అంతే. ఎవరి లగ్నం అయితే ఓకే వాళ్ళది. ఓకే థ్యాంక్ యూ. ఇది మ్యాచ్ మేకింగ్ లో చూసేది కాదండి, ఒక మనిషి జాతకం చూసేటప్పుడు వాళ్ళకి చెప్పేటప్పుడు మనం చూసేది. సో ఇలానే మనం ఇంకా అన్ని మ్యాచెస్ చూసేది తారాబలం అంటారండి. ఇది లగ్న బలం అండి. మేష మేడం, లగ్నంకి భావం గురించి ఒకసారి చెప్పరండి. చెప్తామండి, ఒక్క నిమిషం. ఇక్కడ ఇది అయిపోయింది. మేష లగ్నానికి ఎవరు మంచి చేసేవారు, ఎవరు చెడు చేసేవాళ్ళు, లగ్నాధిపతి ఎవరు, అలాగే ప్రతి లగ్నంకి రాశారు. చూడండి ఒకసారి ఆ నోట్స్లు షేర్ చేశాం కదా, రాధిక గారు షేర్ చేశారు నిన్న. అందులో 2 విడివిడిగా రాసాము, కొంచెం కొంచెం డిఫరెన్స్ లో. అంటే మేష లగ్నం నుంచి ఒకళ్ళు రాసాము, మీన లగ్నం నుంచి ఒకళ్ళు రాసాము సార్ చెప్పినది. సో అవి 2 మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఇంకా ఇక్కడ ఏమేమి వస్తాయి అన్నది మనం బై హార్ట్ చేయాల్సిందే అని చెప్పారు కదా, ఎలా గుర్తుపెట్టుకుంటారు అన్నది మన ఇష్టం. లేకపోతే ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు 1 2 3 4 లెక్కలు వేసుకొని. సో అలా ఏది మీకు నచ్చితే అలా చేయండి. ఓకేనా? కానీ ఆ నోట్స్ని ఒకసారి చూసి ఏమైనా అర్థం కాకపోతే అప్పుడు క్వశ్చన్స్ తీసుకుందాం. ఓకేనా? ఆ నోట్స్ ప్రకారం మీరు రాసుకొని మీరు కూడా లెక్క వేసుకుంటే అర్థమవుతుంది. 2 3 ఎగ్జాంపుల్స్ చేసేస్తే మనకి ఏంటంటే ఎక్కువ లాంగ్ టైం గుర్తుంటుందండి. ఇప్పుడు అంటే ఓకే ఇది ఇలా ఉంది కదా అని వదిలేసామనుకోండి, మనకి కొన్ని రోజుల తర్వాత మనం మర్చిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ధనస్సుకి చేసాము, మిథునంకి చేసాము, మేషంకి చేసాము, మిగతావి 4 5 రాశులకి మీరు చేసుకున్నారంటే మీకు ఈజీ అవుతుంది. ఓకేనండి? చెప్పగలిగితే ఎవరైనా ఒకరు ఇంకొక లగ్నం తీసుకొని చెప్పండి. మీ దగ్గర కదా చూసుకుంటూ చెప్పండి, మీకు ఇంకొకరికి అర్థమవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. చెప్తారా? ఎవరన్నా ట్రై చేస్తారా? మేడం, కుంభానికి ట్రై చేయమంటారండి. ఇందాక చెప్పని వాళ్ళైతే చెప్పండి, ఇందాక చెప్పిన వాళ్ళైతే వద్దు. శ్యామల గారు చెప్పారండి, ఇంకెవరైనా చెప్పని వాళ్ళు ట్రై చేయండి అండి, అంటే వాళ్ళకి కూడా అంతే, అదే అర్థమవుతుంది. అంతే అంతే. వాళ్ళకి కరెక్ట్. అర్థమవుతుందా లేదా అనేది తెలుసు. తీసుకుంటే మేడం శని అధిపతి మేడం, అది 1 మీనం, 1 కుంభం, 2 మీనం, మేషం, 3 4 వృషభం, 5 మిథునం, 6 చంద్రుడు వచ్చింది. అంటే చంద్రుడు 6 మంచిది కాదు కదా మేడం, చంద్రుడు మంచిది కాదు మేడం. మళ్ళీ కుంభం నుంచి అదే ప్లస్ 7 7 వస్తుంది కదా సూర్యుడు కూడా మంచిది కాదు మేడం. అంటే 1 4 5 9 10 మంచివి కాబట్టి ఇవి ఆ నెంబర్స్ రాలేదు కాబట్టి కదా మేడం, ఇది మంచివి కాదు. అంతే. కానీ మిగతా మంచి గ్రహాలు చెడు గ్రహాలు చెప్పాలి కదా. కుంభ లగ్నానికి స్వక్షేత్రం శని అన్నారు. సో ఏది మంచిది ఏది చెడు చెప్పండి. అదే శని యొక్క గ్రూప్ మేడం, శని, శుక్రుడు, రాహు, బుధుడు. ఈ గ్రూప్ లో ఉన్న గ్రహాలన్నీ ఈయనకి మంచి చేస్తాయి మేడం. శుక్రుడు, రాహువు, బుధుడు. ఓకే, బాగా చెప్పారండి. ఓకే, ఇంకా ఇంతటితో చాలిద్దామా? 9:45 అయింది కదా. మేడం, కొంచెం భావం గురించి చెప్పండి. భావం ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చెప్పలేదండి. జస్ట్ లగ్నం నుంచి మనం ఇప్పుడు ఎలా అయితే నంబర్స్ వేసుకున్నామో అలా వేసుకుంటే ఆ భావం ఏంటి అనేది చెప్పారు. ఇంకా
అదే ఆ అదే భావ మీరు హ్మ్. ఇది ఇచ్చారు కదండి పీడిఎఫ్ లో. లగ్నానికి బుధుడు ధనం, 2వ స్థానంలో చంద్రుడు ధనం కదండి, చంద్రుడు అది ఎలాగ అర్థం ఒక అడిగింది. అది ఇంకా వేయలేదండి. మనము ఓన్లీ అవి ఏంటి, ఆ భావాలు ఏంటి అనేదే చెప్పారు. మనం ఇంకా ఆ వాటిల్లో మనం పుట్టినప్పుడు ఈ గ్రహాలు ఎక్కడున్నాయి అనేది వేసిన తర్వాత ఈ భావాలను కాలిక్యులేట్ చేయాలి. మనకి ఇంకా సార్ అది చెప్పలేదు. జస్ట్ ఏ అంటే భావం దేనికి రాధిక చెప్పండి. గారు ఒక్కసారి ఇప్పుడు నేను పెట్టిన నోట్స్‌లో మిథునంలో నేను లగ్నం పెట్టుకున్నాను గదా! హ్మ్. హ్మ్. నేనేసిన చార్ట్‌లో హ్మ్. మిథునంలో లగ్నం పెడితే మిథునం 1 అయ్యింది. ఓకే. అంటే 1లో భావం బుధుడు. అవును. బుధుడున్నాడు. ఓకే. 2లో ఓకే. మీరు అలా చంద్రుడున్నాడు. రాశారు. 3లో అర్థమైంది. సూర్యుడున్నాడు. అలా ఆహా! నేను ఇంటర్ప్రెట్ అర్థమైంది మేడం. చేశాను. ఓకే. ఓకే అండి, ఓకే. అంతే. అర్థమైందండి. మీరు అలాగా అంతే. రాశారు. ఓకే ట్రై కరెక్ట్. చెప్పండి. అంతే. అంతే. మేము కొత్తగా జాయిన్ అయ్యామండి నిన్న. ఓకే. మాకు ఎలాగండి మరి ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వీడియోలున్నాయి చూసుకోండి. సార్ చెప్పిన వీడియోలున్నాయి. అవి చూడండి. యూట్యూబ్‌లో ఒక ప్లే లిస్ట్ ఉందండి. సార్ ఆల్రెడీ నిన్న, ఇవాళ అన్ని ప్లే లిస్ట్‌లు అంటే జ్యోతిష్యం ప్లే లిస్ట్ అని, సంస్కృతం ప్లే లిస్ట్ అని దేనికి దానికి విడివిడిగా ప్లే లిస్ట్‌లున్నాయి యూట్యూబ్‌లో. సార్ అకౌంట్‌లో ఉంటాయన్నమాట. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ వీడియోస్ అన్నీ దొరుకుతాయి. ఆ వీడియోస్ అన్నీ చూసారనుకోండి మీరు ఎక్కడికక్కడ నోట్స్ రాసుకుంటూ మీరన్నీ ఫాలో అయిపోగలుగుతారు. ఓకేనా? ఇక్కడ నుంచి ఓకే. రెగ్యులర్ క్లాసెస్ వింటున్నా, ఆ పాత ఓకే. వీడియోస్ చూసేసి వీలైనంత వరకు నోట్స్ రాసుకోండి. మీకు సపోర్టింగ్‌గా ఉండడానికి ఆల్రెడీ రాధిక గారు నోట్స్ రాసారు. అది గ్రూప్‌లో అవైలబుల్‌గా ఉంది. మీరు కొంచెం పైకెళ్తే లేకపోతే ఫైల్‌లోకెళ్తే చూసుకుంటే మీకు నోట్స్ కూడా కనిపిస్తుంది. ఆ నోట్స్ కూడా ఒకసారి చదువుకోండి. అప్పుడు సార్ మీకు పెట్టిన ఇంకా ఈజీ వీడియోలు అవుతుంది. గ్రూప్‌లోనే ఉన్నాయి కాదు, చూడండి. రోజు డైలీ క్లాసులు మేడం. 9కి ఉంటాయండి మ్యామ్. అవునండి. రోజు సార్ మండే నుంచి సండే వరకు ప్రతిరోజు 9:00కి క్లాస్ తీసుకుంటారు. రోజు ఒక డిఫరెంట్ టాపిక్. ఓహో. హ్మ్. ఒకరోజు ఉపదేశ సారము, ఒకరోజు జ్యోతిష్యము, ఒకరోజు వేదసారం అట్లా ఒక్కొక్క టాపిక్ తీసుకుంటారనమాట. కానీ ఎవ్రీ సింగిల్ డే 9:00కి క్లాస్ ఉంటుంది. వేరే వేరే గ్రూప్స్‌లో ఉంటాయి. వెరీ గుడ్. ఇప్పుడు ఈ గ్రూప్‌లోనే వీడియోలు పెట్టారు చూడండి. ప్లే లిస్ట్ పెట్టారు సారు. అది చూసుకోండి ఒకసారి. హ్మ్. మేడం ఇప్పుడు మ్యామ్. ఇప్పుడు చెప్పినయన్ని ఇండివిడ్యువల్‌గా ఎవరికి అశుభ గ్రహాలేంటి, ఎవరికి శుభగ్రహాలేంటి తెలుస్తాయి. ఒక అవునండి. పెళ్ళైన ఫ్యామిలీలో ఒకళ్ళకి అశుభ గ్రహాలున్నాయి. ఒకళ్ళకి ఆహ్, అయ్యే చెడు గ్రహాలు. టోటల్‌గా వాళ్ళకి ఏది డామినేట్ అవుతది? ఇది ఇప్పుడు పర్సనల్ అండి. ఇది పర్సనల్. ఫ్యామిలీకి ఏవండి ఒక రోజు కాదు. ఇది ఫస్ట్ మీకు చెప్తుంది ఇక్కడ వ్యక్తిగత జాతకం అండి. ఇది వ్యక్తిగత జాతకం అవునవును. అంతే. అవును. అది అర్థమైంది మేడం. అది అర్థమైంది మేడం. అక్కడ మీరు ఇప్పుడు 2 కలపకండి. హస్బెండ్ ఒక జాతకం, వైఫ్‌ది ఒక జాతకం ఉంటుంది. ఆ వైఫ్‌ది, అవును. హస్బెండ్‌ది ఉన్న దాన్ని బట్టి వాళ్ళకి, వీళ్ళకి శుభగ్రహాలు, అశుభ గ్రహాలు విడివిడిగా ఉంటాయి గాబట్టి, మీరనేది హ్మ్. గురువుది ఒక గ్రూపు, శనిది ఒక ఒకళ్ళ గ్రూపు గ్రూప్ ఉంటే ఒకళ్ళకి ఒక గురువు ఎవరిది గ్రూప్ వచ్చింది. ఒకళ్ళకేమో ఆ! శని గ్రూప్ వచ్చింది మేడం. అలా అప్పుడు ఫ్యామిలీకి గ్రూపులును, ఫ్యామిలీకి జాతకం వేయడం అనేది కుదరదు కదండీ. ఇవి ఓన్లీ ఇండివిడ్యుయల్‌గా. హ్మ్. ఇప్పుడు మీ జాతకం వేస్తే మీకెవరు శుభం చేస్తారు, మీకు అశుభం ఎవరు చేస్తారు అన్నది మీకు తెలుస్తుంది. హ్మ్. వేరే వాళ్ళకి ఓకే. ఏసింది వేరే వాళ్ళకి తెలుస్తుంది. మనం కంపాటబిలిటీ చూసాకనే వేస్తాం గదా! పెళ్లి చేస్తాం గదా! మాక్సిమం మన జాతకాలు. మన అవును. సాంప్రదాయం ప్రకారం. దాన్ని బట్టి ఓవరాల్‌గా సెట్ అయ్యేటట్టు ఉంటాయి కాబట్టి, ఆ గ్రహాలు కొట్టుకునేవి గాకుండా కరెక్ట్‌గా ఉండేవి ఉంటాయన్నమాట. ఆ తారాబలం ఓకే. చూసినప్పుడే ఓకే. ఓకే. తారాబలం చూస్తాం గాబట్టి సింక్ అవుతాయని అనుకుంటున్నాను నేను. అంతే అండి. అంటే విడిగా చూడరు కదండీ. ఇప్పుడు మీకు మంచి చేసే గ్రహాలను బట్టి మీకు ఎలా ఉంటదనేదే వాళ్ళు రాస్తారు కదా! కింద మీకు మంచి, చెడు గ్రహాలని రెండిటిని తీసుకొనే మీకు కింద మీకు డీటెయిల్స్ ఇస్తారు. అలాగే ఇంకొకళ్ళ జాతకంలో కూడా అంతే. ఆ 2 గ్రహాలను తీసుకొనే అవి మీకు ఏ టైంలో ఎలా ఉంటాయనేది చెప్తారు కదా! అవి 2 కలపరు కదా అక్కడ. మీరు అంటే ఒక్కటండి, మనకి ఇంకా సారు ఓవరాల్‌గా అంతా కంప్లీట్ చేయలే గదా! సో, మీకు ఏ చిన్న క్వెషన్ ఒచ్చినా, ఎక్కడైనా ఒక క్వెషన్స్ ఒక పేజ్‌లో రాసేసుకోండి వచ్చిన వెంటనే. సారు మొత్తం చెప్పిన తర్వాత మనం ఓకే మేడం. ఆలోచించామనుకోండి, అప్పుడు మనకి ఆన్సర్స్ దొరుకుతాయి. ఇక దొరకలేదు అంటే డెఫినిట్‌గా సార్‌ని అడగొచ్చు. అంటే మనం ఒక గ్రూప్‌లో డిస్కస్ చేసామనుకోండి కొన్ని క్వెషన్స్,
అనవసరంగా అంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం మనం తెలియకుండా. సో, మనం సార్ చెప్పిన మాత్రం జస్ట్ ఒకసారి రివైజ్ చేసుకోవడానికి ఈ గ్రూప్‌ని వాడుకుందాం. అంటే ఆఫ్‌కోర్స్ మీకెన్ని ఓకే క్వెషన్స్ మేడం. ఉన్నాయో నాకు కూడా అన్ని క్వెషన్స్ ఉన్నాయి. అవన్నీ నేను కూడా అడగడం మొదలెట్టాననుకోండి, కన్‌ఫ్యూజన్ ఎక్కువవుతుంది తప్ప మనకొక సొల్యూషన్ రాదు. సార్ ఏంటంటే ఒక సిస్టమాటిక్‌గా అలా చెప్తున్నారు కదా! సో, జస్ట్ మనం బ్లైండ్‌గా అది నేర్చేసుకున్న తర్వాత మనం ఆలోచిద్దాం. అప్పుడు మనకు ఆన్సర్స్ దొరుకుతాయి మీకు డెఫినెట్‌గా. రాకపోతే అప్పుడు సార్‌ని అడిగితే సార్ ఆ! చెప్తారు. ఆ! అదే. అలా చేద్దాం. ఓకే ఓకేనా? మేడం. ఓకే మేడం. థాంక్ యూ అండి. ఇలాగే వీళ్ళు నేర్చుకుంటున్నారు. మేము నేర్చుకుంటున్నామండి. మీరు నేర్చుకుంటున్నారు. మేము నేర్చుకుంటున్నాం. అంతే. అంతే. కరెక్ట్. జస్ట్ మేమేంటంటే మాకర్థమైంది అందరికి చెప్పడానికి ఒక రివిజన్ లాగా మాకు కూడా. మీరెవరన్నా ముందుకొచ్చి చెప్పినా మాకు ఆనందమేనండి. కానీ ఏంటంటే ఒక్కటే రిక్వెస్ట్. మీరు క్వెషన్స్ అడిగినా, మీరేమన్నా చెప్పినా ఓన్లీ సార్ చెప్పింది కవర్ అయింది మాత్రమే ఇక్కడ ప్రెజెంట్ చేద్దాం. లేకపోతే కన్‌ఫ్యూజన్స్ ఎక్కువవుతాయి అంతే. అంతకన్నా వేరే ఏం లేదు. కొంతమంది కొన్ని క్విక్‌గా గ్రాస్ప్ చేస్తారు కాబట్టి వాళ్ళు పర్వాలేదు. కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యారు అంటే ఎక్కువ కన్‌ఫ్యూజన్‌లోకెళ్ళిపోతారని, కొత్తవి చెప్పొద్దు అని రిక్వెస్ట్ అంతే. ఓకే. ఇంక లేట్ అవుతుంది కదా! ఎండ్ చేద్దామా క్లాసు? ఒక్క నిమిషం అండి. ఓకే మేడం. ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ చేసేసాం కదా!